కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఉత్తరప్రదేశ్ కీలకంగా ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు ఇప్పటికే కూలిపోయాయి. అంతేకాదు అక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి కూడా కుప్పకూలిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే సమాజ్వాదీ పార్టీ తన మూడో లిస్టును కూడా ప్రకటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇండి కూటమికి భాగస్వామ్య పక్షాలు భారీ స్థాయిలో హ్యాండ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీలో కూడా కాంగ్రెస్ చిత్తు అవుతుందనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈలోగానే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి పతనం ప్రారంభమైంది. ఇండి కూటమి జూన్ నెలలో పుట్టింది. 9 నెలలు కూడా నిండకుండానే ఈ కూటమి ముక్కచెక్కలవుతుంది. సీట్ల పంపిణీపై భాగస్వామ్య పక్షాల మధ్య తగాదలు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ లోక్ దళ్ వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ హస్తాన్ని మధ్యలోని వదిలేశాయి. సీట్ల పంపిణీ అంశం తెరపైకి రాగానే ఆయా పార్టీలు కాంగ్రెస్ ను వదిలేశాయి. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతోని వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ సారథ్యంలో ఎన్నో సందర్భాల్లో కూటమి ప్రయత్నాలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పెద్దనగా ఉండింది. అది తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందా అని మిత్రపక్షాలు ఎదురు చూసేవి. కాంగ్రెస్ ఆఫర్ చేసే సీట్ల కన్నా 1-2 సీట్లు ఎక్కువ పొందేందుకు తమ ప్రయత్నాలు చేసేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతి రాష్ట్రంలో కూడా బలంగా ఉన్నటువంటి మిత్రపక్షాలు చెప్పినట్లుగా కాంగ్రెస్ వినాల్సి వస్తుంది. అలా మాట వినుకుంటే ఆయా మిత్రపక్షాలు కాంగ్రెస్ కూటమిలో నుంచి బయటపడుతున్నాయి. ఇలా ఎన్నో పార్టీలు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు ఇక ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. అక్కడ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చెప్పినట్లుగా వినాల్సిన దుస్థితి కాంగ్రెస్ కి వచ్చింది. అంతేకాదు ఇస్తామన్న దానికి అదనంగా 1-2 సీట్లు ఎక్కువ ఇవ్వాలంటూ బెదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ గా 17 సీట్లు కేటాయించేందుకు సమాజ్వాదీ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అఖిలేష్ ఇస్తామంటున్న 17 సీట్ల ఆఫర్ను కాంగ్రెస్ అంగీకరించడం లేదు. గీచి బేరాలు ఇంకా కొనసాగిస్తుంది. రాహుల్ గాంధీ ఒకవైపున భారత్ జోడో యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇండి అలయన్స్ జోడో కార్యక్రమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నాయి. ఓవైపున రాహుల్ గాంధీ యూపీలో పర్యటిస్తుంటే ఇండి కూటమిలో ప్రధాన పక్షమైన సమాజ్వాదీ పార్టీ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం విశేషం. అంతేకాదు సీట్ల పంపిణీ విషయం తేలితేనే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటామని స్పష్టం చేశారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 62 సీట్లు గెలుపొందింది. బహుజన్ సమాజ్ పార్టీ 10 చోట్ల గెలిచింది. ఇక సమాజ్వాదీ పార్టీ 5 స్థానాల్లో విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే గెలిచింది. మొదట్లో ఇండి కూటమిలో పలువురు ప్రముఖులు కనిపించేవారు. నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇలా మరిందరూ. వీరంతా ఒక్కొక్కరుగా కూటమిలో నుంచి జారుకున్నారు. మిగిలిన వారిలో ప్రముఖంగా కనిపించేది అఖిలేష్ యాదవ్ ఒక్కరే. ఆయన కూడా కూటమి నుంచి వైదొలిగితే కాంగ్రెస్ మినహా మిత్రపక్షాల నుంచి చెప్పదగ్గ నాయకుడు ఒక్కరు కూడా కూటమిలో ఉన్నారు. యూపీలో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ సంసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆయన కాంగ్రెస్ సత్తాపై పలు రకాల విమర్శలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితి రానుందని కాంగ్రెస్ నేతలు ముందుగానే ఊహించినట్లుగా ఉంది. అందుకే పార్టీ ప్రధాన నాయకురాలైన సోనియా గాంధీని సురక్షితంగా రాజ్యసభ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపించారన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో నుంచి వైదొలగడం ద్వారా ఇండియా కూటమి ముందుగానే తన ఓటమిని అంగీకరించిందన్న కామెంట్స్ వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అఖిలేష్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కి రామ్ చెప్పేసినట్లుగానే కనిపిస్తుంది. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం సహజమైపోయింది. 80 స్థానాలున్న రాష్ట్రంలో ఓ అతిపెద్ద జాతీయ పార్టీకి కేవలం 17 సీట్లు మాత్రమే ఇస్తామని ఓ ప్రాంతీయ పార్టీ ఆఫర్ చేయడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. నిజానికి ఈ 17 సీట్ల ఆఫర్ కూడా అతి కష్టం మీద వచ్చింది. మొదటిగా వచ్చిన ఆఫర్ 10 సీట్లు మాత్రమే. మధ్యలో మరో మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దల్ ఇండి కూటమికి హ్యాండ్ ఇచ్చింది. దాంతో అఖిలేష్ కాంగ్రెస్ కి ఇవ్వదలిచిన సీట్ల సంఖ్య 15కు పెరిగింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు గీచి బేరమాడితే మరో 2 స్థానాలు అదనంగా కేటాయించేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించింది. ఇక కూటమి నుంచి రాష్ట్రీయ లోక్దల్ వెళ్లిపోయినందున తమకు 20 సీట్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా కొన్ని సీట్లపై కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతుంది. మొరాదాబాద్, బల్దియా, బీజ్నోర్ స్థానాలను కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. ఇక అమ్రోహా, సాంబల్ వంటి సీట్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఈ 2 పార్టీలకు బెడ్సి కొట్టినట్లుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు కుదరదనే విషయం దాదాపు ఖాయమైనట్లు ఉంది. అది కాకుండా పొత్తు కుదిరినంత మాత్రాన ఆ పార్టీల మధ్య ఓట్లు బదిలీ అవుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దల్ కలిసి పోటీ చేశాయి. అయినా కూడా ఆశించిన ఫలితాలు పొందలేకపోయాయి. ఆ పార్టీల మధ్య ఓట్లు బదిలీ కాలేదు. వాటి ఓట్ల శాతం గణనీయంగా పడిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ ఒంటరిగానే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ప్రజా ఆదరణ గతంలో కన్నా పెరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అఖిలేష్ యాదవ్ ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కు కొన్ని సీట్లు మాత్రమే కేటాయించారు. అయితే రాష్ట్రం అంతటా ఒంటరిగా పోటీ చేసేందుకు తగిన సంఖ్యలో అభ్యర్థులు సమాజ్వాదీ పార్టీకి లేరు. గట్టి పోటీ ఇచ్చేందుకు ఆర్థిక వనరులు కూడా లేవు. అలాగని కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. మొత్తం మీద అఖిలేష్ ఓ విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఒకలా ఉంటే సమాజ్వాదీ పార్టీ పరిస్థితి మరోలా ఉంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య గత వారమే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఈ బీసీ నాయకుడు గతంలో రామ్ చరిత్ మానస్ పై, అయోధ్య ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచారు. ఇండి కూటమిని అఖిలేష్ యాదవ్ దెబ్బతీస్తే ఆయనను ప్రసాద్ మౌర్య దెబ్బతీశారు. మొత్తం మీద ఇండి కూటమిలోని పార్టీలు, నాయకులు అంతా ఒకరినొకరు దెబ్బతీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు బీజేపీకి అనుకోని వరంగా కనిపిస్తుంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.